సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం కరకపట్ల గ్రామంలో పోలీసులు భారీ స్థాయిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. గజ్వెల్ ఏసీపీ నరసింహులు ఆధ్వర్యంలో 111 మంది పోలీసు సిబ్బంది, 2 సీఐలు, 10 మంది ఎస్ఐలతో కలిసి 9 ప్రత్యేక బృందాలుగా గ్రామంలోని ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలను, బెల్ట్ షాపుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 29 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ నరసింహులు మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులకు పూర్తి వివరాలు, గుర్తింపు పత్రాలు పరిశీలించకుండా ఇళ్లను అద్దెకు ఇవ్వొద్దని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, అక్రమ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, వాహనదారులు హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అతనికి నేను కూడా పోలీసులు కూడా సహకరించడానికి ఒక డ్రగ్స్ అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ సిద్దిపేటలో మనకు ఉంది. ఇది వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అలవాటు తెలంగాణలో కూడా చాలా వేగంగా ఈ డ్రగ్స్ సంస్కృతి విస్తరిస్తూ ఉన్నది. కాబట్టి ఇది మొట్టమొదటి స్టేజ్ని మనం అణిచివేయాలి. ఒకసారి మన చేతి దాటిపోయినట్టయితే ఇప్పుడు మనం చూడు తాగిపోతుంటే పల్లెటూళ్ళలో కూడా రోడ్ల పొడి తాగి పడిపోతుంది, చాలా కామన్గా అయిపోయింది. రేపు డ్రగ్గులు కూడా అదే విధంగా అయిపోతారు. అట్లా అయిపోయినప్పుడు ఇక డ్రగ్ యూజ్ చేయనోడు అందరు తాగుతారు, అందరూ యూజ్ చేస్తారంటే అడిగేస్తే ఎవరు చంపుతారో అర్థం కాదు, ఎవడంతా కొట్లాడుతుండో అర్థం కాదు. కుటుంబాలన్నీ కూడా అస్తవ్యస్తాలు పాలైపోతాయి అట్లాంటివి. కాబట్టి మీకు ఒకటి విజ్ఞప్తి, కరకపట్ల లోకల్ ఇల్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా మీ కిరాయికి వచ్చినట్లయితే ఆ కంపెనీ ఆయనతో ఒక షూరిటీ, లోకల్ పర్సన్ షూరిటీ నాకు తెలుసు మా కంపెనీలో పనిచేస్తున్నారు కన్ఫర్మ్ చేసుకొని ఆ కంపెనీ ఐడి కార్డు తీసుకోండి ఫస్ట్. దాని తర్వాత ఎవరైతే మీ కిరాయి ఇంట్లో ఉంటున్నాడో అతని ఒరిజినల్ ఆధార్ కార్డు మీరు చెక్ చేసి అతని ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టుకోవాలి. భార్య పిల్లలు ఉంటే భార్య పిల్లలందరినీ తీసుకోవాలి. భార్య పిల్లలు లేకపోతే బంద్ చేస్తామంటే అతనికి నేను కూడా పోలీసులు కూడా సహకరించడానికి ఒక డ్రగ్స్ అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ సిద్దిపేటలో మనకు ఉంది. ఇది వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అలవాటు తెలంగాణలో కూడా చాలా వేగంగా ఈ డ్రగ్స్ సంస్కృతి విస్తరిస్తూ ఉన్నది. కాబట్టి ఇది మొట్టమొదటి స్టేజ్ని మనం అణిచివేయాలి. ఒకసారి మన చేతి దాటిపోయినట్టయితే ఇప్పుడు మనం చూడు తాగిపోతుంటే పల్లెటూళ్ళలో కూడా రోడ్ల పొడి తాగి పడిపోతుంది, చాలా కామన్గా అయిపోయింది. రేపు డ్రగ్గులు కూడా అదే విధంగా అయిపోతారు. అట్లా అయిపోయినప్పుడు ఇక డ్రగ్ యూజ్ చేయనోడు అందరు తాగుతారు, అందరూ యూజ్ చేస్తారంటే అడిగేస్తే ఎవరు చంపుతారో అర్థం కాదు, ఎవడంతా కొట్లాడుతుండో అర్థం కాదు. కుటుంబాలన్నీ కూడా అస్తవ్యస్తాలు పాలైపోతాయి అట్లాంటివి. కాబట్టి మీకు ఒకటి విజ్ఞప్తి, కరకపట్ల లోకల్ ఇల్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా మీ కిరాయికి వచ్చినట్లయితే ఆ కంపెనీ ఆయనతో ఒక షూరిటీ, లోకల్ పర్సన్ షూరిటీ నాకు తెలుసు మా కంపెనీలో పనిచేస్తున్నారు కన్ఫర్మ్ చేసుకొని ఆ కంపెనీ ఐడి కార్డు తీసుకోండి ఫస్ట్. దాని తర్వాత ఎవరైతే మీ కిరాయి ఇంట్లో ఉంటున్నాడో అతని ఒరిజినల్ ఆధార్ కార్డు మీరు చెక్ చేసి అతని ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టుకోవాలి. భార్య పిల్లలు ఉంటే భార్య పిల్లలందరినీ తీసుకోవాలి. భార్య పిల్లలు